అందరికీ నమస్కారం. నేను జాకిర్ హుసేన్. రాజకీయాల్లో ప్లేట్ ఫిరాయింపుడు కామనే. అయితే ఇప్పుడు ఈ జాబితాల్లోకి మరో కపుల్ వచ్చినట్టు తెలుస్తోంది. సో వాళ్ళ గురించి ఒకసారి తెలుసుకుందాం, ఎవరు ఏంటి అనేది. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, నిజంగా అలానే జరుగుతుందంటారా? ఒకప్పుడు ఇదే ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ గారు తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా విమర్శలు చేశారు. చాలా దారుణమైన విమర్శలు చేశారు. బికాజ్ ఆఫ్ వైసీపీ అనుకోండి, ఇది వేరే విషయం. వైసీపీ అధిష్టానం నుంచి ఏమొస్తే, బాబు నువ్వు ఇలా మాట్లాడాలంటే మాట్లాడేవారు, బాబు ఇక్కడ కూర్చోవాలంటే కూర్చోవాలి, నిలబడాలని నిలబడాలి. బట్ చాలా తల్లి చెల్లిని కూడా వదలలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లిని కూడా విమర్శించేలా చేశారుగా. అయితే ఇప్పుడు తాజాగా ఉన్న అప్డేట్ ఏంటంటే, ఇదే దువ్వాడ శ్రీనివాస్ గారి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. భార్య బిడ్డని, ఎదిగిన పెళ్లిడికి వచ్చిన బిడ్డని కూడా వదిలేసి ఇప్పుడు దివ్యల మాధురి గారితో కలిసి ఉంటున్నారు అనేది, మ్యారేజ్ చేసుకున్నారు లేదనేది నాకు అప్డేట్ అయితే లేదు. సో మొత్తం మీద అది వాళ్ళ వ్యక్తిగతం, దాంట్లో తప్పేమీ లేదు. అంటే ఈ మధ్య కాలంలో ఆవిడ బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్ గా వచ్చారు, తర్వాత బయటకు వచ్చేసారు. ఒక 2-3 వారాలు ఉన్న తర్వాత 2-3 వారాలు సుమారుగా. సో ఇప్పుడు తాజాగా ఒక పార్టీ ఫామ్ హౌస్ ఏదో పార్టీ అయితే, ఆ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పార్టీ ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళారు. అక్కడ ఏవో హల్చల్ చేశారు, పెద్ద సౌండ్లు పెట్టారు, పక్క వాళ్ళ రెస్పాన్స్ అని రకరకాలైన వార్తలు వచ్చాయి. అయితే వాళ్ళు అరెస్ట్ అయిపోయారని ఇంకొకటి వెంటనే. అంటే సోషల్ మీడియా వేదిక మీద ఎలా వచ్చేసిందంటే, అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలే. అక్కడ పులి చూసినోడు లేడు, ఇక్కడ తోక చూసినోడు లేడు. ఊరికే మన ఛానల్ దాని గురించి చూస్తారు కదా, వేస్తారు కదా. ఎవడో ఒక్కడైనా చూడకపోతాడా, వ్యూస్ రాకపోతాయా, లైక్ కొట్టకపోతారా, డబ్బులు రాకపోతాయా, ఈ కక్కుర్తిలో కమండలం అన్నట్టుగా ఈ దారుణమైన కక్కుర్తి వల్ల నోటికి వచ్చింది రాసేయడం జరుగుతుంది. ఈ థంబ్నైల్స్ కూడా అలాగే ఉంటున్నాయి. అయితే దీని మీద వాళ్ళు ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారంటే, మేము నిజంగా అరెస్ట్ అయితే ఇంట్లో ఎందుకు ఉంటాం, ఇప్పుడు మీ ముందు కదా మాట్లాడుతున్నాం, కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొన్ని ఛానల్స్ అలా రాస్తున్నారు. పైపెచ్చు దీనిని వైసీపీ మీడియా ఎలాగ వాడుకుంటుందంటే, నిజంగా దువ్వాడ శ్రీనివాస్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి పక్కన పెడితే, ఆయన్ని ఆ భార్యతో ఇష్యూ వచ్చినప్పుడు, లేదా మాధురి గారితో ఏదో ఇష్యూ వచ్చినప్పుడు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఆయన ఇప్పుడు పార్టీలో లేడు కదా. అయినా వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ అనే అన్ని వార్తల్లో వస్తుంది, అన్ని పేపర్లో వస్తుంది అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్న ఆరోపణ. సస్పెండ్ చేశారు, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నారు. పూర్తిగా డిస్మిస్ చేయలేదుగా. సస్పెండ్ చేశారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మరి అలాంటప్పుడు ఆయన వైసీపీ నాయకుడు కాకుండా ఎలా పోతాడండి? వైసీపీ నాయకుడే కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, లేకపోతే సమక్ష ఉన్నారు, సస్పెండ్ చేశారు. అది వారం రోజులు, నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు తర్వాత దాని మీద వివరణ ఇచ్చి దానికి తగ్గ కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే సస్పెన్షన్ తొలగిస్తారు. లేదా తీవ్రంగా ఉంటే దాన్ని డిస్మిస్ గా కూడా చేయొచ్చు. బట్ సస్పెండ్ చేశారు కదా, మరి వైసీపీ నాయకుడు కాకుండా ఎలా పోతారు? బట్ దీని మీద వైసీపీ సపోర్ట్ చేసే ఛానల్స్, వైసీపీకి సపోర్ట్ చేసే సోషల్ మీడియా అందరూ కూడా ఈయన సస్పెండ్ చేశారు కదా, ఇంకా నాయకుడు ఎందుకు అవుతారు, ఇదంతా కూటమి ప్రభుత్వం ఆడిస్తున్న నాటకం, కూటమి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందో లేదో పక్కన పెడితే, ముందు మీ వాడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి అలాగెళ్ళి ఒక ప్రైవేట్ పార్టీల్లో అలా పార్టిసిపేట్ చేయడం, పోలీసు వాళ్ళకి దొరకడం అంటే ఇంకేం జరిగినా జరగకపోయినా న్యూసెన్స్ కిందనే దొరికారుగా. ఆ పెద్ద గొడవ పెట్టడం, పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించడం అనేది. మరి ఫామ్ హౌస్ విషయం బయటకు ఎలా వచ్చింది? అక్కడ ఏమి న్యూసెన్స్ జరగకపోతే, అక్కడ ఏమి ఇబ్బందులకు జరగకపోతే, వాళ్ళ మట్టుగా వాళ్ళు సొంతంగా చేసుకుంటున్న కార్యక్రమంకి, వాళ్ళు సొంతంగా చేసుకుంటున్న ప్రోగ్రామ్ బయటకు ఎలా వచ్చింది? చిన్న లాజిక్ క్వశ్చన్ కదా. బయటకు వచ్చిందంటే సంథింగ్ ఈజ్ దేర్, బిహైండ్ దేర్, దాని వెనక ఏదో ఉంది, దాగుంది. అందుకు ఈ విషయం తెర మీదకి వచ్చిందేమో. మనకు పూర్తిగా తెలియకుండా మనం ఏమి మాట్లాడకూడదు. సో మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి వ్యవహారం చాలా రకాలుగా. అంతకుముందు తిరుపతి వెళ్ళారు, తిరుపతిలో కూడా వీడియోలు తీసుకునే ప్రయత్నం ఏదో చేశారంట. తిరుపతిలో అది కాషన్ ఇచ్చారు, తర్వాత ఏదో కేసు పెడతామని కూడా చెప్పారు విజిలెన్స్ వాళ్ళు. సో ఇట్లా చాలా ఎలిగేషన్స్ ఉన్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు అసలు వైసీపీ వాళ్ళు కాదు, వాళ్ళ గురించి ఎందుకు చూస్తారు? పైగా ఇది ఎలా ఉందంటే, బాలయ్య గారికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసేసారు, బయటకు తీసుకోలేదు అనేది ఒక విమర్శ. అసలు సినిమాలో చూడండి, ఆయన చెప్పేది ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో, పెద్ద ఎన్టీఆర్ గారు నేను అభిమాని, పెద్ద ఎన్టీఆర్ గారు ఇష్టం కాబట్టి వాళ్ళ అబ్బాయి బాలయ్య గారి సినిమా కూడా నేను చూస్తాను, నాకు ఆయన ఇష్టమే, జై బాలయ్య అన్నాడు. ఇప్పుడు
చిరంజీవి గారు ఇష్టపడిన వాళ్ళు ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతారు, రామ్ చరణ్ గారిని ఇష్టపడతారు, నాగబాబు గారిని ఇష్టపడతారు, వరుణ్ తేజ్ని ఇష్టపడతారు. అంతే కదా, కుటుంబ సభ్యులందరూ ఇష్టపడతారు. Yes, sir. సో అలాగే ఇష్టపడుతున్నప్పుడు చిరంజీవి పార్టీకి సొంతం అని కాదు కదా, సినిమాలు వేరు, రాజకీయం వేరు. సో బాలయ్య గారి సినిమాకి మేము ఇంకా త్వరలో వెళ్ళబోతున్నాం, అఖండకి టికెట్లు తీసుకుని వెళ్తున్నాం అంటే ఓకే, ఇక్కడ సస్పెండ్ అయ్యారు కాబట్టి ఈయన త్వరలో టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అనేది మరొక వైసీపీకి ఫేవర్గా ఛానల్ రాసుకెళ్ళిపోతుంది. ఎస్ సార్, అయితే ఇప్పుడు ఈ ప్లేటు ఫిరాయింపుడు కారణంగానే వైసీపీ వాళ్ళు కాస్త దూరం పెట్టారు అని కూడా టాక్ నడుస్తుంది సార్. అంటే ముందే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? మేబీ ఇప్పుడు ఎంతో మంది అండి, నిన్న లేదు మొన్న అదే బోరుగడ్డ అనిల్ ఎవరో బోర్ను విలపించాడు అని ఏదో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే బోర్ను విలపించుకుంటే ఇన్ ద సెన్స్ ఆయన నా కోసం నా జగన్మోహన్ రెడ్డి అన్న చాలా చేశాడు, పెద్ద పెద్ద లాయర్లు వాడాడు, తీసుకో ముందున్నంత ఫోర్సు ఏం లేదు. అబ్బా కొడుకులని ఇద్దరిని లేపేస్తా, జగనన్న ఊ అంటే చాలు, ఇంత అవసరమా? అది సినిమా డైలాగ్లా లేపేయడం అంటే అంత చిన్న చిన్న విషయమా? ఎదురుగా కనబడితేనే మాట్లాడలేదు, పోసేసుకుంటారు. లేపేయడం ఏంటి అంటే కేవలం అక్కడ వైసీపీ అండ చూసుకునే చాలా లేపారు. ఇప్పుడు ఎందుకు మరి అంత నిబద్ధత వచ్చేసింది, ఇప్పుడు అంత అటెన్షన్ ఎందుకు వచ్చేసింది అంటే 4 దెబ్బలు తగిలాక అప్పుడు ఒక ఉన్న స్థిమితం అవుతారనమాట. సో ఇట్లాగా ఈయన కూడా ఈయన బాగా ఆవిడ ఏదో బోటికి పెట్టుకుందంట, బట్టల షాపు ఏదో ఉంది ఆవిడ, ఈయన బిజినెస్లు ఏవో క్వారీలు లాంటివి ఏవో ఉన్నాయి, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నాడు. ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా ఫామ్ హౌస్లో మేము దొరికామనే ఇష్యూని రకరకాలుగా వాడుకుంటున్నారు, మేము వైసీపీ వాళ్ళని పేరేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ వేస్తారు. వైసీపీ సస్పెండ్ అయ్యారు కానీ పూర్తిగా డిస్మిస్ అవ్వలేదు కదా, వైసీపీ ఎమ్మెల్సీగా కదా చేశారు మీరు. సో ఆటోమేటిక్గా ఎవరైనా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు అని కూడా అంటారు తప్ప దువ్వాడ శ్రీనివాసు నా పేరు అందరికీ తెలుసు కదా, పార్టీ పేరు చెప్పకుండా ఉంటే అంటారుగా. ఇవాళ రేపు రాజకీయాలు ఎలాగ ఉన్నాయంటే ఎవరు ఎప్పుడు దొరుకుతారో కరెక్ట్గా వేద్దామని చూసుకునే పరిస్థితులు ఉన్నారు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజాప్రతినిధిగా. నోరు మాట తోలకూడదు, నడక తోలకూడదు. నడక తూలిన ఇబ్బందే, మాట తూలిన ఇబ్బందే రాజకీయాల్లో. ఒకేసారి కొన్ని 100 కెమెరాలు ఉంటాయి, అవునా? ఎవరికి నచ్చింది వాడు రాసుకెళ్ళిపోతూ ఉంటాడు, ఎవడు తోచింది వాడు చేసేస్తూ ఉంటాడు. బ్యాడ్ గానే రాస్తారు, గుడ్డుగా ఉంటారు. ఎందుకంటే గుడ్డుగా రాస్తే ఎవడు చూడ వీడియో, బ్యాడ్ గా రాసి ఒక తమ్ముడు పెడితే ఏంటండి దువ్వాడ శ్రీనివాస్ గారు మాధురి గారు ఏమైంది అనుకొని చూస్తారు కదా, వీళ్ళు కావాల్సింది అదే. సో అలాగా ఏవైతే కొన్ని ఛానల్స్ బ్యాడ్ గా చేస్తున్నాయో ఇది ఖచ్చితంగా ఎల్లో మీడియా పనే, టీడీపీ పచ్చ మీడియా పని అని చెప్పి వైసీపీకి ఫేవర్ గా ఉన్న కొన్ని ఛానల్స్ రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. రుద్దే ప్రయత్నం చేసినా నిజం అబద్ధం కాకపోదు, అబద్ధం నిజం అయిపోవడం ఉండదు. సో ఆయన అఖండ సినిమాకి వెళ్తా అన్నాడు, బాలయ్యకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ త్వరలో టీడీపీలోకి వెళ్ళిపోతాడు. బాలయ్య గారి ద్వారా మంత్రాలు జరుగుతున్నాయి, అందుకే బాలయ్య గారితో బాలయ్య గారు అంటే ఇష్టం అని చెప్పాడు. చిరంజీవి అన్నా కూడా ఇష్టం అని చెప్పాడు కదా, మరి జనసేనలోకి వెళ్తాడు అనుకోవాలా? కాబట్టి నరవలేని నాలుక ఎవరు నచ్చింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి వాళ్ళు ఫేవర్గా బురద చల్లడం, వాళ్ళకి వీళ్ళు ఫేవర్గా బురద చల్లడం కామన్ అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ.